ఓం శ్రీ మాత్రేయ నమః. తెలంగాణ రాష్ట్రం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో కొలువై ఉన్న సిద్ధి వినాయక క్షేత్రమే ఈ గణేష్ గడ్డగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం 222 సంవత్సరాల క్రితం పరమభక్తుడు శివరామ పంతులు ప్రార్థనతో స్వయంభువై వెలసిన సిద్ధి వినాయక క్షేత్రమే ఈ గణేష్ గడ్డ. సింధూర వర్ణంలో సంకష్టహర సిద్ధి విద్యా గణపతి రూపంలో స్వయంభువై కొలువై ఉన్న గణపతి దేవస్థానమే ఇది. ఆలయంలో స్వామివారు దక్షిణాముఖంగా ఉండడంతో ఈ స్వామిని దర్శించిన 41 రోజులలోనే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. గర్భాలయంలో స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం ఉంటుంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో నేషనల్ హైవే 65 పై కొలువై ఉన్న ఈ సిద్ధి వినాయక క్షేత్రం గణేష్ గడ్డగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వేరే ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వినాయకుని దర్శించిన భక్తులు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పార్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకొని, పరమేశ్వరుడి ఆలయం ఇక్కడే ఉంది, పరమశివుని దర్శించుకొని నవగ్రహాల దర్శనం చేసుకుంటారు. ఈ క్షేత్రంలో సంకటహర చతుర్థి వేడుకలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంత భక్తులు ఆ స్వామిని దర్శించడానికి వస్తారు. ఇక్కడ స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇవి భక్తులు తమ కోరికలు నెరవేరడానికి కట్టిన ముడుపులు. ఈ ఆలయ ప్రాంగణంలోనే భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి మాకు తీర్థప్రసాదాన్ని అందించారు. మా చిన్న మనవరాలు మౌక్తిక అన్నప్రాసన చేయడానికి మేము ఈ గుడికి వచ్చాము. ఎంత క్యూట్గా చూస్తుంది కదా. పక్కనున్నది మా పెద్ద మనవరాలు శ్రేయోవి, మా మనవడు రితిన్, మా పాప, మా కోడలు, మా బాబు, మా వారు, మా అల్లుడు, నేను. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి స్వామిని దర్శించడానికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ శుభకార్యం తలపెట్టినా ఈ సిద్ధి వినాయకుని దర్శించిన తర్వాతే పనులు మొదలు పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ గణేష నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. చిన్ని తల్లి, ఈ కార్డ్స్, బొమ్మలు, పెన్ను, బుక్కు, పండ్లు ఇవన్నీ బాగానే ప్రీ ప్లాన్డ్గా మంచిగానే తీసుకొచ్చారు మా కొడుకు కోడలు. ఈ గుడి ప్రధాన గోపురం బయట వాహన పూజలు చాలా జరుగుతాయి ఇక్కడ. ఆ సంకష్టహర సిద్ధి విద్యా గణపతి యొక్క ఆశీర్వాదం మా అందరిపైన, చూస్తున్న మీ అందరిపైన కూడా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. సిటీ నుంచి వచ్చే వాళ్ళు కూడా సిటీ యొక్క ట్రాఫిక్ని తప్పించుకోవడానికి రింగ్ రోడ్ మీదుగా రావచ్చు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ ఆలయం యొక్క లొకేషన్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా ఫ్యామిలీతో పాటు మీరందరు నాతోటే ఉన్నారన్న ఫీలింగ్ నాకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.